తెలంగాణలో వచ్చే ఏడాది జరిగే 10th క్లాస్ పరీక్షల ప్రశ్న పత్రాల స్వరూపం ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. క్వశ్చన్ పేపర్ నమూనా ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. కొత్త విధానం ఏంటన్నది తేలితేనే దానికి అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయొచ్చని స్కూల్ ప్రిన్సిపల్స్ చెబుతున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఇంటర్నల్ ఎగ్జామ్స్లోనూ అదే పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం త్వరగా స్పష్టత ఇవ్వాలి అని కోరుతున్నారు. తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరం వరకు హిందీకి తప్ప మిగిలిన 5 సబ్జెక్టులు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్కు 2 పేపర్లు ఉండేవి. అంటే మొత్తం 11 క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేవారు. దీనివల్ల పరీక్షల నిర్వహణ ఆలస్యం అవుతుందని, విద్యార్థులు కూడా ఒత్తిడికి గురవుతున్నారని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2 పేపర్ల విధానాన్ని రద్దు చేసింది. ఆ స్థానంలో ఒక్కో సబ్జెక్టుకు ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేసింది. అంటే మొత్తం 6 పేపర్ల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మ్యాథ్స్, సైన్స్, సోషల్లో ప్రశ్నల సంఖ్యను చాయిస్ విధానాన్ని మార్చేసింది. అయితే ఈ మార్పు 2022-23, 23-24 విద్యా సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుందని 2023 జనవరి 11న విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే గత ఏడాదితో ప్రశ్నల సంఖ్య, ఆ చాయిస్ విధానం ముగిసిపోయింది. ఒక్కో సబ్జెక్టుకు ఒకే క్వశ్చన్ పేపర్ విధానం ముగియడంతో ఈ ఏడాది పరిస్థితి ఏమిటనే టెన్షన్గా మారింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాత విధానమే కొనసాగిస్తారా లేక మరేమైనా మార్పులు చేస్తారా అన్న దానిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అంటే ప్రశ్నపత్రంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు ఇస్తారు, ఎన్నింటికి జవాబులు రాయాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25లో ప్రశ్నపత్రం విధానంపై నిర్ణయం తీసుకోవాలని SCERT సైతం అధికారులు ప్రభుత్వానికి సుమారు నెల రోజుల క్రితమే ప్రతిపాదనలు ఇచ్చినట్టు సమాచారం. దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా నిర్ణయం వెలువడలేదు. ఎగ్జామ్ పేపర్ స్వరూపం, విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయించాలని స్కూల్ ప్రిన్సిపల్స్ అయోమయంలో ఉన్నారు. ఈ విధానం 10వ తరగతితో పాటు 9వ తరగతికి కూడా వర్తిస్తుంది. ప్రభుత్వం స్పష్టత ఇస్తేనే సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలకు ఆ ప్రకారం సన్నద్ధం చేస్తామని ప్రిన్సిపల్స్ అంటున్నారు. వచ్చే మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు దాదాపు 5,15,000 మంది విద్యార్థులు హాజరవుతారు. పాఠశాలలు పునఃప్రారంభమై దాదాపు 2.5 నెలలు దాటడంతో విద్యార్థులు కూడా క్వశ్చన్ పేపర్ల విధానం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.